45 న్యూస్ కి స్వాగతం. దేశంలో సంచలనం సృష్టించిన ఆర్జికర్ హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్కి కోల్కతా సిల్దా కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. అతడు మరణించే వరకు జైల్లోనే ఉండాలని కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పు పలు వర్గాలకు అసంతృప్తి కలిగించింది. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన సంజయ్ రాయ్కి మరణశిక్ష విధిస్తారని ఆశించిన ఆయా వర్గాలకు నిన్నటి కోర్టు తీర్పు నిరాశ కలిగించింది. పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా ఈ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిల్దా కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కోల్కతా హైకోర్టు డివిజన్ బెంచ్లోని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ పిటిషన్ వేయనున్నారు. ఆర్జికర్ కేసులో దోషికి మరణశిక్ష విధించాలని ప్రభుత్వం వాదించనుంది. కాగా నిన్న సిల్దా కోర్టు తీర్పుపై సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దోషికి జీవిత ఖైదు విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మమత, ఈ కేసును పోలీసులు విచారించి ఉంటే నిందితుడికి మరణశిక్ష ఉండేదని, మరణశిక్ష పడేదని సిబిఐ సరిగా వాదించలేదని విమర్శించారు.